అమెరికా గతంలో తాలిబాన్ల ద్వారా చేసిన కుట్ర వలన యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా ముక్కచెక్కలైపోతే ఇప్పుడు మళ్ళీ ఆ ఉట్టి రష్యాగా మిగిలిపోతే ఆ రష్యా మళ్ళీ యుఎస్ఎస్ఆర్ కావాలనుకుంటుంది పుతిన్ ఆధ్వర్యంలో. దాన్ని దెబ్బతీయడానికి అమెరికా తాజాగా ఉక్రెయిన్ అడ్డం పెట్టి ఆడినటువంటి గేమ్ 2 సంవత్సరాల నుంచి నడుస్తోంది. నాటో యూరప్ దేశాల ఆయుధాలతో దెబ్బతీసి రష్యాని నాశనం చేయాలనుకుంటే ఆ రష్యా ప్రతిఘటించి నిలబడింది. ఇప్పుడు ఉక్రెయిన్ ఓడిపోయి తిరోగమన బాట కాదు, శాంతం లొంగిపోయే పరిస్థితి వస్తున్న వేళ నాటో దళాలని పెట్టి యుద్ధం చేద్దామని ఫ్రాన్స్ అంటుంటే అమెరికా కూడా వంత పాడుతుంటే, అంటే అమెరికా డైరెక్ట్ యుద్ధంలోకి రాకుండా ఫ్రాన్స్తో పాటు మిగతా నాటో దేశాల ద్వారా యుద్ధం చేపిస్తుంది. తద్వారా ఓ ప్రపంచ యుద్ధం వైపుకి దారి తీయడానికి ప్రయత్నిస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా ఇచ్చిన వార్నింగ్, అణ్వస్త్రాలు ప్రయోగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో తను చేసిన దిక్కుమాల పని నాటోతో యుద్ధం అన్నటువంటి పాయింట్ని మాత్రం పక్కన పెట్టేసి అట్టెట్ట చేస్తారు, అణ్వస్త్రాలు ఎట్ట వాడుతూ ఉంటారు, అసలు అట్లా వాడకూడదు కదా, అట్లా మాట్లాడకూడదు కదా అంటూ కాస్త మళ్ళీ అదేదో పుతినే తప్పు చేస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఫౌల్ గేమ్ అంటూ మణిపడుతోంది.